నా మీద ఇంకో దెబ్బ పడితే వెనకాల పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడిచేస్తా కాల్ చేస్తా. పొడిచేస్తా కాల్ చేస్తా. పొడిచి పడుతుందా కాల్ చేస్తా. పొడిచేస్తా కాల్ చేస్తా. అయిపోయావు. पांडु हैदराबाद में है, सबसे बड़ा मादरचोद है। హలో వెల్కమ్ టు ఏకే సీన్ సిక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే డబల్ స్మార్ట్, స్టారింగ్ రామ్ పోతినేని, కావ్య తపర్, సంజయ్ దత్, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ది గ్రేట్ పూరి జగన్నాథ్ గారు. సో పూరి జగన్నాథ్ గారు చాలా కాలంగా తన మార్క్ సినిమాలు అయితే తీయట్లేదు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ అనేది ఒకటి హిట్ అయినప్పటికీ అది బీసీ సెంటర్స్లో బాగా ఆడటం వల్ల తప్ప అది అతని క్యాలిబర్కి తగ్గ సినిమా కాదు. సో పూరి గారు ఈ సినిమా కంబ్యాక్ ఇచ్చారా లేదా అనేది మనం ఇప్పుడు డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. రాత్రి శిష్యుడు గుణపతి దింపితే పొద్దున్నే గురువు దింపాడు. రాత్రి మిస్టర్ బచ్చన్, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్. ఇది అంతే, ఇది పోయినట్టే. పూరి గారు మీ కంబ్యాక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నామండి. మళ్ళీ మీ రేంజ్ సినిమా ఎప్పుడు తీస్తారు? నాకు తెలిసి లాస్ట్గా పూరి గారు రేంజ్ సినిమా అంటే టెంపర్ వచ్చి 10 ఏళ్ళు దాటేసింది. ఇంకా పూరి గారి దగ్గర నుంచి ఒక మంచి సినిమా అనేది రాలా. పూరి గారు వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ అండి. సింపుల్గా డైలాగ్స్, పెద్ద పెద్ద సెట్స్ అవసరం లేదు, గ్రాఫిక్స్ అవసరం లేదు, అవసరం లేదు. చిన్న డైలాగ్స్, 1 లైన్ పంచెస్ అండ్ మంచి సీన్స్తోనే ఒక మూవీని ఇండస్ట్రీ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అలాంటి పూరి జగన్నాథ్ గారి డౌన్ఫాల్ అనేది నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పూరి గారి సినిమాలు అంటే 1-2 ఫ్లాప్స్ అయినప్పటికీ, ఇప్పుడు నేను ఇంత సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో డైలాగ్స్ కానీ ఆ సినిమాలో చాలా సీన్స్ ఇప్పుడున్న సినిమాస్కి లింక్ అవుతున్నాయి. సో అంతా ఆలోచించి తీసిన ఆయన ఇప్పుడు ఏది పడితే తీద్దాంలే అన్నట్టు తీసేస్తున్నారు. సింపుల్ చెప్పాలంటే డబల్ ఇస్మార్ట్ శంకర్ ఏదైతే ఉందో అదే సినిమా అండి. జస్ట్ మనుషులు మారుతారు. ఒక రామ్ పోతినేని, షాజీ షిండే, మన గెటప్ సీను, ఈ ముగ్గురు తప్ప మిగతా క్యారెక్టర్లు అన్నింటినీ కొత్త వాళ్ళని పెట్టేసి తీస్తే ఏది ఉంటుందో అదే డబల్ స్మార్ట్. సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, సేమ్ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్, సేమ్ కైండ్ ఆఫ్ సీన్స్. అక్కడ ఎలా ఇంట్రో సాంగ్ వస్తుందో ఇక్కడ అలాగే ఇంట్రో సాంగ్ వస్తుంది. అక్కడ ఎలా లవ్ ట్రాక్ ఉంటుందో ఇక్కడ అలాగే లవ్ ట్రాక్ ఉంటుంది. అక్కడ ఎలా ఇంటర్వ్యూలు ఉంటుందో ఇక్కడ అలాగే ఇంటర్వ్యూలు ఉంటుంది. అక్కడ ఎలా క్లైమాక్స్ ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. జస్ట్ మన రాఘవ లారెన్స్ గారి ముని సిరీస్ ఉంటుంది చూడండి. ఒక మూవీలో ఒక దయ్యం, రెండో మూవీలో ఇంకో దయ్యం, మూడో మూవీలో ఇంకో దయ్యం. అలాగే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఒకటి కోసం చిప్ పెట్టారు, సెకండ్ పార్ట్లో ఇంకొకటి కోసం మెడలో చిప్ పెడతారు, థర్డ్ పార్ట్లో మళ్ళీ ఇంకొకటికి. కనీసం ముని సిరీస్లో ఉన్నా కూడా వాళ్ళ వచ్చే ఆత్మలు అనేవి వాళ్ళ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ప్లస్ ఎగ్జిక్యూషన్ కూడా ఒక సినిమాకి ఇంకో సంబంధం ఉండదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలోనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్ మొత్తం అన్ని సినిమాలు ఒకటే అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ తీసుకునే ఇది ఆ దయ్యకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇస్మార్ట్ శంకర్లో అయితే కనుక డబల్ ఇస్మార్ట్ శంకర్ మీరు చూస్తే చూడక్కర్లేదు. ఎందుకంటే అదే సినిమా యాజ్ ఇట్ ఈస్ అండి. జస్ట్ మనుషులు మారుతారు అంతే. నాపానంత స్పేస్లో కావ్య తపర్ వస్తుంది అండ్ మన ఆ సినిమాలో విలన్ ప్లేస్లో సంజయ్ దత్ వస్తాడు. సిమిలర్, సేమ్ టు సేమ్. ఆ విలన్ కానీ ఆ విలన్ కైండ్ ఆఫ్ సీన్స్ కానీ, ఇంట్రో సీను, సాంగ్, లవ్ స్టోరీ, సాంగ్, సేమ్ ఇంటర్వెల్, సేమ్ క్లైమాక్స్, సేమ్ బ్యాక్డ్రాప్, సేమ్ టెంప్లెట్. అసలు పూరి గారు ఏ రేంజ్లో ఉండేవాళ్ళు, ఎంత డౌన్ఫాల్ అయిపోయిందంటే పూరి జగన్నాథ్ గారిది. వాళ్ళ గురువు అయిన ఆర్జీవి గారి బాటలో పయనిస్తున్నట్టున్నారు. ఆర్జీవి గారు ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత ఆయన ఎలా అయిపోయారో ఇప్పుడు సేమ్ పూరి గారు అదే ట్రాక్ ఫాలో అయ్యి అలాగే వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. పూరి గారి కంబ్యాక్ వస్తుందని ఆశలు అయితే నాకు సినిమాకి చచ్చిపోతున్నాయి. ముందు తీసిన లోఫర్ కానీ రోక్ కానీ అక్కడే కొంచెం ఇదైనప్పటికీ తర్వాత మన ఇస్మార్ట్ శంకర్తో ఇక్కడ ఇస్మార్ట్ శంకర్ కూడా జస్ట్ ఒక సాంగ్స్, డాన్సులు అండ్ రామ్ ఎనర్జీ, కొన్ని సీన్స్ అండ్ 1 లైనర్స్ వల్ల మాత్రమే ఆడింది. ఈ డబుల్ స్మార్ట్లో సేమ్ పెట్టి ఇంకా దీనికి ఎక్స్ట్రా క్రింజ్ ఏంటంటే ఆలీ కామెడీ సినిమాలో హారిబుల్ క్రింజ్ స్టఫ్. అది ఆలీతో బూతులు మాట్లాడిస్తారు, ఇంకో విధంగా మాట్లాడిస్తారు, జనాలకు తెలియదు అనే ఫీలింగ్లో ఉన్నట్టు. ఈజీగా తెలిసిపోతుందండి జనాలకి. అది జనాలకు చదవాలి కాదు కదా ఈ బూతులుగా తెలుసుకోలేకుండా ఉండడానికి. పూరి గారు మీ నుంచి ఇంత బ్యాడ్ ప్రొడక్ట్, ఇంత బ్యాడ్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. పూరి మీ మార్క్ డైలాగ్స్ ఒక్క డైలాగ్ కూడా లేదు సినిమాలో.
ఐ కాంట్ సీ యువర్ డౌన్ఫాల్ పూరి గారు. ఒక్క కంబ్యాక్ ఇవ్వండి, ఒక్క కంబ్యాక్. సో సినిమాలో కాస్త కూస్తో పాజిటివ్ మాట్లాడుకోవాలి అంటే రామ్ అండి. రామ్ తన ఫుల్ ఎనర్జెటిక్గా చేశాడు, తన 100% ఇచ్చాడు. రామ్ సైడ్ నుంచి రామ్ చాలా న్యాయం చేశాడు. ఇంకా మిగతాదంతా సాంగ్స్ కానీ బీజిఎం కూడా ఓకే. డైరెక్షన్ లేదు, డైలాగ్స్ లేవు, స్క్రీన్ ప్లే యాజ్ ఇట్ ఈస్ ఇస్మార్ట్ శంకర్ ఏదైతే అదే స్క్రీన్ ప్లే సేమ్ అండి, అదే రాడ్ కొట్టుడు, వరస్ట్ కామెడీ. ఆలీ గారు దాంట్లో లేరు, దీంట్లో ఆలీ గారు ఎక్స్ట్రా ఉన్నారు. ఆలీ గారు ఒక 15-20 minutes ట్రాక్ ఉంటుంది. ఇంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుందండి. లిటరల్లీ బూతులు మాట్లాడిచ్చేస్తారండి, సెన్సార్ బోర్డు చేయలేదు. ఎందుకంటే అది బూత్ అనే విధంగా కాకుండా ఇంకో విధంగా మాట్లాడిచ్చారు కాబట్టి సెన్సార్ బోర్డు దాని బూత్ కన్సిడర్ చేసి చూసే జనాలకు అర్థమైపోతుందండి. అది పూరి గారు దిస్ ఈజ్ నాట్ యూ అండి. మీ దగ్గర నుంచి కనీసం ఒక మంచి డైలాగ్స్ అయినా అండి. మీ బ్యాడ్ ఫిలిమ్స్ తీసినప్పటికి, ఇప్పుడు నేనున్న రాక్షసి బ్యాడ్ ఫిలిం అయినప్పుడు దాంట్లో మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి సీన్స్ ఉంటాయి. నేనింతే అయితే అప్పుడు ఫ్లాప్ అయినప్పటికే చాలా మంచి సినిమా. మీ బ్యాడ్ సినిమా కూడా ఎంతో కొంత మంచి కంటెంట్ డైలాగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇలా అయిపోయారు మీరు కంప్లీట్గా, ఇంకా ఏదైతే తీస్తారులే. లైగర్ అప్పుడే అనిపించింది, లైగర్ అప్పుడే ఏది తీసినా చూసేస్తారులే అనే ఫీలింగ్ పూరి జగన్నాథ్లో కనిపించింది. దాని తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి స్టోరీ నాకు చెప్పండి తీసే ముందు అన్నారంట. ఈ సినిమాకి ఆయన చేసినట్టు లేడు, ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుందండి. ఫోన్ చేసి మనం పెద్ద ఫోన్ చేస్తే చేసి చెప్తాడు కదా. నో పూరి గారు, నో, ఇట్ విల్ నాట్ ఎట్ ఆల్ వర్క్. ఇది కూడా ఇస్మార్ట్ శంకర్ ఆడినట్టు బీసీ సెంటర్స్లో ఎరగబడి ఆడేస్తుందేమో నేను చెప్పలేను, కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు, అసలు నచ్చలేదు. ఇస్మార్ట్ శంకరే ఒక విధంగా కొంచెం నయం అంటే కొంచెం బేరబుల్ ఉంటుంది. ఇది మరీ అసలు దారుణం. ఇంక ఇది కూడా ఆడిందంటే మనం ఏం చేయలేము దానికి. ఆడితే ఆడొచ్చు బీసీ సెంటర్ మాస్ ఆడియన్స్కి నచ్చితే. ఎందుకంటే డేలెన్ థియేటర్ కూడా మాస్ ఆడియన్స్ కొన్ని సీన్స్ ఎంజాయ్ చేశారు, కొన్ని కామెడీ సీన్స్, ఆలీ కామెడీ సీన్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు, పాటలు బాగా ఎంజాయ్ చేశారు. సో అలాగే ఎంజాయ్ చేసి ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ లాగే బాగా ఆడేస్తే మాత్రం ఇంక దీని పార్ట్ 3 కూడా వస్తుందేమో, మరి చూద్దాం. సో ఇదండి మా ఇస్మార్ట్ శంకర్ రివ్యూ. పూరి గారు ప్లీజ్ కమ్ బ్యాక్. ఒకటి చెప్పండి, ఆడియన్స్ ఎందుకు రా చూస్తా? ఇస్మార్ట్ శంకర్ లాంటి బేసిక్ సినిమా, అది కూడా మీ కైండ్ ఆఫ్ సినిమా కాదు, అది మీ రేంజ్ కాదు. మీరు కొంచెం కానీ మీ రేంజ్లో కొంచెం అనిపిస్తున్నందుకే అది ఎంత పెద్ద హిట్ అయిపోయింది రామ్కి. మీ రేంజ్ కంబ్యాక్ ఒక్కటి ఇవ్వండి, ఇండస్ట్రీని షేక్ చేయగలరు మీరు. సో ఇది గైస్ మా రివ్యూ డబుల్ ఇస్మార్ట్. సో ఈసారి నుంచి రివ్యూలో నార్మల్ రేటింగ్స్ కాకుండా మాది సినిమా క్రికెట్ పేజ్ కాబట్టి క్రికెట్ రన్స్ వేలో మేము రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాం. సో దిస్ డబుల్ ఇస్మార్ట్ గోస్ ఫర్ ఏ అబ్సల్యూట్ డక్, బ్లైండ్ డక్ అవుట్. ఈ సినిమా 0. సో పూరి గారి కంబ్యాక్ అయితే ఆశిద్దాం. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అండ్ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకేమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్. జై హింద్.